అయ్యో దేవుడా, 4 ఏళ్ల ఈ చిన్నోడికి ఎంత కష్టం వచ్చింది. కళ్ళెదుటే అమ్మా నాన్న కన్ను మూసినా ఏం జరిగిందో తెలుసుకోలేనటువంటి పసితనం. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా లిగమ్మా లిగమ్మా అని లేపుతున్నాడు. అలా పక్కింటికి వెళ్ళి పిలుస్తున్నాడట. అమ్మ పడిపోయింది కింద నుంచి. వాళ్ళు నేను వెళ్ళి చూస్తాడు, ఇద్దరు పడిపోయింటే నేను ఏడుస్తుంటే వాళ్ళందరూ బయటకు వచ్చారు. 4 ఏళ్ల వయసు అంటే ఏం తెలుస్తోంది తెలియక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ లిగమ్మా లిగమ్మా అని లేపుతున్నాడు. కానీ ఎంతకీ ఆ తల్లి లెగకపోవడంతో 4 ఏళ్ల చిన్నోడు, వాడికి ఏ ఆలోచన తట్టిందో పక్కింటికి పరుగులు పెట్టాడు. ఆంటీ మా అమ్మ ఎంత లేపినా లెగట్లేదు, రండి ఆంటీ రండి అంటే వాళ్ళు ఏంట్రా ఇలాగా చెప్తున్నావు అనుకుని డౌట్ పడ్డారు. మళ్ళీ ఎందుకైనా బెటర్ ఒకసారి చూడాలి అని చెప్పి ఆ బాబుని తీసుకొని వాళ్ళు వచ్చి చూసేటప్పటికి ఒకవైపు అమ్మ మృతదేహం, మరొక వైపు నాన్న ఉరివేసుకొని వేలాడుతూ కనిపించినటువంటి దృశ్యాలు వాళ్ళందరినీ షాక్కి గురి చేశాయి. అయ్యో ఈ చంటోడిని వదిలేసి వీళ్ళిద్దరూ ఏంటి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళు అనుకునే లోపే ప్రియాంక తల్లి అప్పటికే ఆమె సాయంత్రం చర్చ్కి వెళ్ళారు. ఆమె కూడా ఇంటికి తిరిగి వచ్చి చూసేటప్పటికి ఒకవైపు అల్లుడు, మరొక వైపు కూతురు ఇద్దరూ కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకొని విగత జీవులుగా పడి ఉన్నారు. ఆ చిన్నోడిని పట్టుకొని ఆవిడని హత్తుకొని వెంటనే బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది. ఎంత పని చేశారు ఇద్దరు అంటూ. ఇంతలోనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఏదైతే మొదట ఒక అనుమానం కలిగింది, ఈమె బాడీ కిందన ఉంది, అతనేమో హ్యాంగ్ చేసుకుని ఉండడం వల్ల కొంత అనుమానం కలిగినా కూడా ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే మొదట ప్రియాంక తన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎవరూ లేరని, కేవలం 4 ఏళ్ల బాబే ఉన్నాడని, ఈ తర్వాత ఈ ప్రియాంక అంటే తన భార్య ఆత్మహత్య చేసుకుంది, ఈ కేసు తనకు చుట్టుకుంటుందేమో, నా వల్లే ఇదంతా జరుగుతుందని ఆలోచనతో అతను కూడా భయపడి హ్యాంగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అయితే ప్రియాంక డిగ్రీ చదివింది, అలానే బలరాం ఇంటర్ కంప్లీట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. వీరిద్దరూ కూడా 5 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అంటే బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయి పరిచయం అయ్యాడట. మరి ఎవరు ప్రపోజ్ చేస్తారో తెలియదు, కానీ ఇద్దరు మొత్తానికి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు మాత్రం రామా టాకీస్ దగ్గర ఉంటున్నారు ఒక ఇంట్లో. వీళ్ళతో పాటు ప్రియాంక తల్లి కూడా ఉంటుంది, ఆమె కూడా పెద్ద వయసే. అయితే ఆమె చర్చ్కి వెళ్ళిన సమయంలో ప్రియాంక ఫోన్ చేసిందట, అమ్మ మీ అల్లుడు బిర్యానీ అడుగుతున్నాడు తీసుకురా అని చెప్పి. అంటే చర్చ్ నుంచి బిర్యానీకి వెళ్ళడానికి ఆవిడకి కొంచెం టైం పట్టింది. ఈలోపే మరి వీళ్ళిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయా, లేకపోతే భర్త కుటుంబ బాధ్యతలు మానేసి చిన్నపిల్లాడు అన్న విషయాన్ని కూడా వదిలేసి పని చేస్తున్నాడు, వెల్డింగ్ షాప్లో వెళ్ళి వచ్చి తాగేస్తున్నాడు, డబ్బులు ఇవ్వటం లేదు. ఇలా అయితే ఒకవైపు నా తల్లి, నేను, బాబు, మేము నలుగురు కదా, ఎలా పోషిస్తాడు ఏంటి అని తనలో తానే మదన పడిందో మరి ఏంటో తెలియదు. కానీ ఆమె బలవంతంగా ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దానికి భయపడి బలరాం కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి ఇటు తల్లి తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు ఈ 4 ఏళ్ల చిన్నోడు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందినటువంటి బలరాం ఇప్పుడు ప్రస్తుతం అయితే మార్చురీ దగ్గరికి ప్రియాంక కుటుంబ సభ్యులతో పాటు బలరాం ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావటం జరిగింది. తల్లి ఏమైందమ్మా, ఎన్ని గంటలప్పుడు రాత్రి ఏమైంది? తెలియదమ్మా, నేను చర్చికి వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి ఇద్దరు చనిపోయి ఉన్నారు, అంతే. నాకు తెలియదు ఏ విషయం ఎలా జరిగిందో ఏటో. మీరు ప్రియాంక వాళ్ళ అమ్మ? ఓకే. మీరు వీళ్ళతోనే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. పెళ్ళి ఎన్నాళ్ళైందమ్మా బలరాంకి ప్రియాంక? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. బాబుకి ఎంత వయసు? 4. నేను మీతో పాటు బాబుని తీసుకెళ్ళి? లేదు, ఇంట్లోనే ఉన్నాడు బాబు. ఏంటి భార్య భర్తల మధ్య గొడవలు అవి జరుగుతున్నాయా? ఏమీ లేదు, అదేం లేదు. అసలు మరి ఏ టైందో కూడా మాకు తెలియదమ్మా. మామూలుగా తాగుతాడు అంతే, బాబు కొంచెం తాగేసి వస్తాడు అంతే. మరి ఏం జరిగింది అనేది నాకు తెలియదు. మరి ఇప్పుడు బాబు పరిస్థితి? ఇంకా మా దగ్గరే ఉంటాడమ్మా. మీరు వచ్చేటప్పటికి బాబు ఒక్కడు ఏడుస్తున్నాడమ్మా. పక్కింటికి వెళ్ళి పిలుస్తున్నాడు వాళ్ళని. నేను వచ్చి చూసి ఏడుస్తుంటే అలా పక్కింటికి వెళ్ళి పిలుస్తున్నాడట. అమ్మ పడిపోయింది కింద నుంచి. వాళ్ళు నేను వెళ్ళి చూస్తాడు, ఇద్దరు పడిపోయింటే నేను ఏడుస్తుంటే వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చి ఇద్దరు చచ్చిపోయారమ్మా అనేసి అన్నారు. పక్కింటికి వెళ్ళి అమ్మ పడిపోయిందని లేపుతున్నాడు, పిలిచాడు. అయ్యో నాన్న చూసా మమ్మీ, అమ్మ పడిపోయిందా? ఎప్పుడు? నిన్న? నువ్వు లేపావా అమ్మని? లేపావా?
లెగలేదమ్మా? పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళావా? వచ్చారా అల్లు మరి? తల్లి పెళ్ళి జరిగినప్పుడు మాత్రం మాకెవరికి ఇష్టం లేదు. ఫోన్లో ఎలాగో ముందుకు వెళ్తారు, బాగానే బ్రతుకుతారు, బాగానే ఉంటారు అనుకున్నాం. కానీ కనీసం పిల్లాడి గురించి కూడా ఆలోచించకుండా ఇంట్లో తల్లి లేని సమయంలో ఇద్దరు ఇలా చేసి ఆ పిల్లాడిని వాళ్ళ ప్రేమకు శాశ్వతంగా దూరం చేశారు అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటన. ఎందుకంటే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ ఆ కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తాము, పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ భవిష్యత్తుకి మేము భరోసా ఉండగలుగుతాము అనే ఒక కమిట్మెంట్ ఉంటేనే ఈ రకమైన తెగింపు అవసరం. కానీ ఇక్కడ చూడండి, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లాడిని కన్నాడు, తర్వాత అతను బాధ్యతలు విస్మరించాడు. కేవలం అతను పని చేస్తున్నాడా, తాగేస్తున్నానా, ఇంటికి వచ్చేస్తున్నానా అనేదే తప్ప ఇంట్లో ఒక వృద్ధురాలు అంటే అత్త భార్యను చూసుకోవాలి, మరొక వైపు కొడుకుని చూసుకోవాలి, కుటుంబ బాధ్యత నాది, నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని ఒక ఆలోచన లేకుండా అతను మద్యానికి ఎప్పుడైతే ఎడిక్ట్ అయిపోయాడో ప్రియాంకలో తన హోప్స్ అన్నీ పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి వాడిన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా ఫ్యూచర్ అంతా పోయింది అనే విషయం పదే పదే ఆమెలో తీవ్రమైన ఆవేదనకు, ఆందోళనకు గురి చేసింది. దాంతోనే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దారుణమైన ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర కన్నీళ్లు పెట్టిస్తుంది.